నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. కర్నూలు జిల్లా వైసీపీ నేతలతో జగన్ మీటింగ్ ఆసక్తి కలిగిస్తోంది. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఏం తప్పులు చేసిందో పూసగుచ్చినట్టు జగన్ వారికి వివరించారు. పార్టీ మళ్ళీ అధికారంలోనికి రావడం ఎలా సాధ్యమవుతుంది అనే అంశాలను వాళ్లకు సుదీర్ఘంగా వివరించినట్టు తెలుస్తోంది. ప్రజలకు మంచి చేసి వారి మనసులో చోటు దక్కించుకోవాలి తప్ప అధికారం ఉంది కదా అని దురహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు దేవుడు మొట్టికాయ వేస్తారని చెప్పారు. ఏపీలో తమిళనాడులో ప్రజలు ఒకవైపు తీర్పిచ్చారు. ప్రజలు ఒక పక్క తంతే ఇంకొక పక్క పడతారు. అందుకే చంద్రబాబు మనల్ని భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మనమంతా ఐక్యంగా ఉండాలి అంటూ జగన్ చెప్పుకొచ్చారు. జగన్ 2.0 సాధ్యమే అని చెబుతూ ఆయన చెప్పిన మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. మీరంతా నా వెంట ఉండండి, కళ్ళు మూసుకుంటే 3 ఏళ్లు గడిచిపోతుంది. ఈ 3 ఏళ్లు నాతో ఉండండి, మీకు జగన్ 2.0 చేసి చూపిస్తా. తరువాత ఎన్నికల్లో మనదే గెలుపు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామన్ను పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించేలా మాట్లాడారు. సంఖ్యాబలం లేకున్నా ఇటీవల స్థానిక ఉప ఎన్నికల్లో ప్రలోభాలకు దిగి చంద్రబాబు హుందాగా వ్యవహరించలేదు అని అన్నారు. అధికారంలో ఉన్నాం కాబట్టి అన్ని పదవులు తమకే కావాలి అని స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైసీపీ నేతలను భయభ్రాంతులకు గురి చేశారు. ఇకపోతే పోలీసుల్ని వాచ్మ్యాన్ కంటే ఘోరంగా వాడుకుంటున్నారు. సూపర్ 6 అమలులో పూర్తిగా విఫలమయ్యారు. పాలనా వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సింగిల్ డిజిట్కే పరిమితం అవుతారంటూ జగన్ గట్టిగా చెప్పారు. ఆ భయంతోనే నన్ను మాట్లాడనివ్వకుండా ప్రయత్నిస్తున్నారు, నా గొంతు పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటూ జగన్ విమర్శలు గుప్పించారు.